స్తోత్రమస్య ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందరికి సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుంటున్నారా? అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతలను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరిచెదవు. యెషయా గ్రంథం 26:12. గనుక దేని బిడ్డలారి, ఈ వాగ్దానం బట్టి ఏం తెలుసుకోవాలంటే, మనం ఈ లోకరీతిగా మనం చాలా పనులు అవి చేస్తాం. మన వ్యాపార నిమిత్తం పనులు చేస్తాం, మనకున్న ఉద్యోగ నిమిత్తం పనులు చేస్తాం, మనకున్న పరిస్థితిని బట్టి మనం పనులు చేస్తాం. కానీ కొన్నిసార్లు అది సఫలం అవుతుంది, కొన్నిసార్లు సఫలం అవుతుంది. మన సఫలం అవ్వాలన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మరి దేవుడు ఆ పని అంతట్లో నాకు తోడుగా లేడు, అసలు దేవుడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా, నాకు తోడే అంటున్నాడా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏమని చదివిస్తుందంటే, నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు. మరి గనుక దేని బిడ్డలారా, మరి దేవుడు మన పనులన్నింటిలో మన పక్షంగా ఉండి మరి పనంతట్లో మనం తోడే ఉండాలంటే మనం ఆయన చెప్పినట్టు విని మరి మనం చేసే పనంతటికి ముందు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేసుకున్న పని మొదలెడితే మరి దేవుడు ఆ పనంతట్లో మన పక్షం నిండా పనులు సఫలపరుస్తారని తెలియజేస్తుంది ఏమంటారా. కనుక విశ్వాసం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తీర్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమేసిగా ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమం మీకు చదువుకున్నారు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచదవు. ఈ వాగ్దానం అందరి చీతులు నెరవేర్చండి. ఎవరైనా రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి. ఇద్దరిని ఎవరైతే పుట్టినరోజుల పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశ్రయించండి. అనేక పుట్టినరోజుల పిల్లలు జరిపించేలా సాధించండి. ఎంతోమంది సేవకున్న సంఘాలు ఉన్నాయి, వందరికి ఖర్చు కాపాడిని అభివృద్ధిపరచండి. అలాగే ఇస్రాయేల్ దేశానికి కాపుదలు తెచ్చండి, యుద్ధాలు జరగకుండా ఆపండి. ఎరుసలేం పట్టణానికి కాపుదలు తెచ్చిన భారతదేశంలో ఎటువంటి అల్లారులు జరగకుండా సాధించండి, ఎటువంటి యుద్ధాలకు వెళ్ళకుండా సాధించండి. చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారి, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మమ్మల్ని తెలుసుగాక. ఆమేన్.